తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తామని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలిని కలిసి ధర్మవరం నియోజకవర్గ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తాడిపత్రి అల్లలతో ధర్మవరం నేతలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనను పరామర్శించేందుకు మాత్రమే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇతర నేతలు తాడిపత్రి వచ్చారని తెలిపారు. ధర్మవరం వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలన్న ఆలోచన విరమించుకోవాలని, కేసులు నమోదు చేస్తే ఫ్యాక్షన్ను ప్రేరేపించినట్లు అవుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం డోలపేట వద్ద రాజాం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఎన్ని రాజు, అతని అనుచరులు పెనుబాక గ్రామానికి చెందిన 7, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులపై చేసిన దాడి ఘటన సంచలనం రేపింది. శనివారం అభ్యర్థి కార్యాలయానికి ముందు ఒక కారు ఉండడంతో ఆ కారు వద్ద వారిద్దరు నిలిచి మాట్లాడుకుంటున్నారు. వీరిని దొంగతనం చేసిన వారిగా అనుమానించి కార్యాలయంకు తీసుకువెళ్లి తలుపులు వేసి తీవ్రంగా కొట్టారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. పిల్లలు మా తమ్ముడికి బాబు పుట్టాడు. బాబు పుడితే పరమరికి వెళ్ళారు. పరమరికి వెళ్తే ఆ సీట్ కాడ ఉంచాడు. నేడా నేను ఆయిల్ కొట్టుకుని వస్తానని చెప్పాడు. ఆ చెప్తాడికంటే ఈ లోపల అంతే కారు అద్దం చూశారు. చూసి లోపల బాధేసి భుజం మీద వేసుకుని డాబా పైకి వెళ్ళి ఇంట్లో రూమ్లోనూ సిదగొట్టారు ముగ్గురు. అది మా పిల్లలు అమ్మ నాయన అన్నీ సరే పట్టించుకోలేదు. ఏడ్చేస్తాం అలా బాధేస్తా అంటారు. బాధితే అప్పుడు మా తమ్ముడు మాకు ఫోన్ చేస్తాడు. మేము వెళ్ళి మేము అడిగాము. మా తమ్ముడు అడిగితే ఇంకా నీకు సిత కొడతామని చెప్పారు. ఆ పోలీస్ స్టేషన్ పెట్టాము. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేలా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంపై సజ్జనార్ పెట్టిన వీడియోకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ స్కూటీపై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ అదే రోడ్డుపై అతివేగంగా వస్తున్న ఓ బైక్ని చూసి రోడ్డు నడి మధ్యలో ఆగింది. ఓవర్ స్పీడ్లో ఉన్న ఆ బైక్ రోడ్డు మధ్యలో ఉన్న స్కూటీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ బైకర్తో పాటు స్కూటీపై ఉన్న మహిళ కూడా దూరంగా వెళ్లిపడ్డారు. దీనిపై అతివేగం మృత్యుపాశం అని సజ్జనార్ రాసుకొచ్చారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. కాగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన తన సతీమణితో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 459 బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి జనగామ ప్రెసిడెంట్ కాలేజీలో, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సూర్యాపేటలో జగదీష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపి 2 టెక్కీల మృతికి కారణమైన మైనర్ కేసులో 2 వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను మార్చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూణేలో మద్యం మత్తులో వేగంగా కారు నడిపి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతికి కారణమైన మైనర్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడి రక్త నమూనాను తారుమారు చేసి అతడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 2 వైద్యులైన డాక్టర్ అజయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరి హర్నూర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి రక్తంలో ఆల్కహాల్ ఉందా లేదా అనే తొలుత పరీక్షలు జరిగినప్పుడు వైద్యులు ఈ నిర్వాకం వెలగబెట్టినట్టు తెలిసింది. తండ్రి డబ్బును ఎరగా చూపించడంతో వైద్యులు రక్త నమూనాలను తారుమారు చేసినట్లు పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. जो डॉक्टर हैं जिन्होंने सील करके ये रिपोर्ट फोरेंसिक को भेजी थी, उनको कल हमने डिटेन किया था. उनके प्राथमिक तपास में ये बात सामने आई कि उन्होंने जुवेनाइल एक्यूज्ड का सैंपल लिया था, लेकिन उसने उसको डस्टबिन में फेंका था और उसने एक किसी और व्यक्ति का सैंपल से उसको रिप्लेस करके उस जुवेनाइल एक्यूज्ड का नाम लिख करके उसको फोरेंसिक लैब को भेजा था. ये चीज उसने डॉक्टर अजय तावरे के ससून हॉस्पिटल के एचओडी फोरेंसिक मेडिसिन के हैं, उनके कहने पे और उनके द्वारा और ये सब मिलके क्रिमिनल कॉन्स्पिरेसी करके ये कंडक्ट उनकी हुई थी. इसलिए कल ये क्रिमिनल कॉन्स्पिरेसी और सभी सेक्शंस जो मैंने बताया इसके तहत दोनों डॉक्टर्स को अरेस्ट किया गया है. आज हम उनको कोर्ट में प्रोड्यूस करेंगे और पुलिस कस्टडी रिमांड की रिक्वेस्ट करेंगे. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఎండలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న నర్సాపురం పట్టణ వాసులు, సేద తీరేందుకు వశిష్ఠ గోదావరి తీరానికి చేరుతున్న ప్రజలు. కాకినాడలో జూలై 11 నుంచి 14వ తేదీ వరకు నాటక పోటీలు,
కళలను ప్రోత్సహించడమే మా లక్ష్యమన్న అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ సభ్యులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. సిఎస్ జవహర్ రెడ్డిపై బోండా ఉమా ఫైర్. వేల కోట్ల రూపాయలు విలువైన భూములు కాజేశారని ఆరోపణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.